ఈనాటి ఆల్ ఇండియా నూతనంగా ఎన్నుకున్న నాయకులను సన్మానించడానికి పెట్టిన కార్యక్రమంలో హైదరాబాద్ డివిజన్ లియాఫీ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ కు నేను నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో యావత్ హైదరాబాద్ లో డివిజన్ లో ఉన్న 22 బ్రాంచ్లు, ప్రతి సెటిలైట్ ఆఫీసులు, ఆ బ్రాంచ్ల పిఎస్టీలు మరియు కార్యవర్గ సభ్యులు అందరూ ఇక్కడికి రావడం, మమ్మల్ని సన్మానించడం మా అదృష్టంగా భావిస్తున్నాను. మిత్రులారా, లియాఫీ 1964 ఏదైతే ప్రారంభమైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏజెంట్లకు ఎలాంటి సమస్యలు వచ్చినా అవిటిని మనము ఖండిస్తూ ఆ సమస్యలకు పరిష్కారం తీసుకుంటూ అలాగే ఏజెంట్ల వెల్ఫేర్ కోసం అహర్నిశలు పాటుపడుతున్న సంస్థ ఈ లియాఫీ 1964. అలాగే మాకు రేపు కొన్ని డిమాండ్లు ఉన్నాయి. రేపు ఐసీసీ మీటింగ్ లో గ్రూప్ ఇన్సూరెన్స్ ఇప్పటి వరకు 69 ఏజ్ వరకే ఉండేది, దాన్ని 80 ఏజ్ వరకు చెయ్యాలి. అట్లాగే 15 లక్షలు ఉన్న సమ్మెచ్యూర్ని 50 లక్షలకు పెంచాలనే ఒక డిమాండ్ ఈ రోజు మేము చర్చించడం జరిగింది. దీనికోసమై మేము మేనేజ్మెంట్ దృష్టికి వెళ్తాం. ఈరోజు మనకు కావలసిన వాళ్ళే మనకు ఈడీపీఎన్జిఎస్ గా పునీత్ కుమార్ గారు ఉన్నారు, అలాగే ఇక్కడ కూడా రాజశేఖర్ గారు ఉన్నారు. కాబట్టి వారికి మా యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చాం, వాళ్ళు కూడా చర్చిస్తామన్నారు. అలాగే మిత్రులారా, ఈ మధ్యకాలంలో బ్యాంకులో ఒక ఖాతాదారునికి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇస్తున్నారు. అలాంటిది మన టోటల్ హైదరాబాద్ డివిజన్ ఏజెంట్స్ ది ఒక్కటే బ్యాంకులో గిట్లా మనది క్రెడిట్ అయినట్టయితే ₹1 లేకుండా కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ కవరేజ్ యాక్సిడెంటల్ ప్లస్ నేచురల్ కి ఇస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీని గురించి కూడా మేము మేనేజ్మెంట్ తో మాట్లాడతామని సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నడిపించినందుకు మొన్న జనరల్ బాడీలో కూడా మన హైదరాబాద్ డివిజన్ నుంచి అందరూ పాలు పంచుకొని కార్యక్రమం విజయవంతం చేసినందుకు ముఖ్యంగా హైదరాబాద్ ప్రెసిడెంట్ సుదర్శనం గారిని, సెక్రటరీ సీనియర్ గారిని, ట్రెజరర్ దేవేంద్ర గారిని, అలాగే మైనామల్లు శ్యామల సునీత గారిని, కోటేశ్వరమ్మ గారిని, సరోజిని గారిని అందరినీ కూడా మరొకసారి అభినందిస్తూ రేపు రాబోయే రోజుల్లో మన ఏజెంట్లందరూ పకడ్బందీగా ఉండి మన సమస్యల గురించి పోరాడినప్పుడల్లా మీరు మాకు తోడ్పాటుగా ఉండాలని నేను మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.